యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలము ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ వాక్య ధ్యానములో ఈ ఉదయకాలపు ధ్యానము యోబు రాసిన గ్రంథములో 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుతున్నాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతులలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించి నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. దేవుని వాక్యములో ఈ పూట రాయబడిన మాటల్లో భక్తుడైన యోబు రాసినటువంటి మాటలలో ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, నీ మనస్సు దేవుని వైపు తిన్నగా నిలుపుకొని ఆయన వైపు నీ చేతులు చాపిన ఎడల, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఈరోజు మనము లోకములో మనుషుల మధ్యలో అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు ఆయన పిలుస్తూ, ఆయన తట్టు నువ్వు చేతులు చాపిన ఎడల, ఇక్కడ యోబు అదే మాట్లాడుతున్నారు. నీ చేతుల్లో పాపదోషములుంటే విడిచిపెట్టు, నీ గుడారములో దుర్మార్గతను ఉంటే తీసివేసుకో. నీవు ఆయన వైపు చేతులు చాపితే నీవు ఆయన తట్టు, నీ ప్రతి ప్రార్థన ప్రతిఫలము ఉంటుందని భక్తుడు యోబు రాస్తున్నారు. అలాగే కీర్తనకారుడు రాసిన కీర్తనలో కూడా 143వ కీర్తన 6వ వచనములో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చూడండి, ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్నారు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుంది అని ప్రభు వైపు చేతులు చాపినట్లు ఇక్కడ మనం లేఖనాలు తెలియజేస్తున్న మాటలు. నీ జీవితంలో ఎండిపోయిన ఎడారిగా ఉన్న, కుటుంబంలో నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న భక్తుడు చెబుతున్న మాట, నీ తట్టే నా చేతులు చాపుచున్నాను. చూడండి, దేవుడు దగ్గర చాపవలసిన వారు, దేవుడితో తీర్మానం చేయవలసిన వారు ప్రభునందు తీర్మానము చేయక లోకములో మనుష్యుల వైపు చూస్తూ ఎన్నో విధాలుగా చేతులు చాపుతున్నట్లుగా రాయబడి ఉంది. కాబట్టి ఎండిపోయినటువంటి జీవితములు తిరిగి ఆయన సిగిరింప చేసి వారి ఆశను తృప్తిపరచగలిగిన దేవుడు. ఈ వాక్యములో ఆయన వైపు నువ్వు చేతు చాపాలి, జీవము కలిగిన దేవుని వైపు. విలాప వాక్యములో ఇర్మియా రాశారు, 1వ అధ్యాయం 17వ వచనములో, ఆదరించేవారు లేక సియోను చేతులు చాపుచున్నది, యెహోవా యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులయుండి నియమించి ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆదరించేవారు లేక సియోను చేతులు చాపుచున్నది. లోకములో లోక సంగతులు మనం చూస్తే లోకములో ఎక్కడ నీకు ఆదరించి ఆదరణ కలుగు చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని సియోను అనుభవం, దేవుని సన్నిధి సంఘములో క్రీస్తునందు భయభక్తులు కలిగి ఆయన వైపు మనము చేతులు చాపాలి. లేని ఎడల వారికి విరోధముగాను అనేకమైనటువంటి విషయాలలో నానా విధమైన పరిస్థితులు పొంచి ఉన్నవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఎలా చేతులు చాపుతున్నావు? ఉదాహరణకి అబ్రహాము జీవితములో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకి ధన సంపదే కానీ, కలిగిన ప్రతి ఒక్క ఆశీర్వాద ఫలముతో పాటు సంతాన భాగ్యమును కూడా ప్రభు చాలా లేట్ అయినప్పటికీ ప్రభు అనుగ్రహించారు. ఒకసారి ప్రభు అబ్రహామును చూసి ఆ రాత్రి
ప్రభు మాట్లాడుతున్నారు, అబ్రహాం, నీ ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకును బలిమ్మని ప్రభు అడుగుతున్నాడు. చూడండి, అబ్రహాము ఆ మాట వినిన మరుక్షణమే ఉదయమే తన కుమారుని వెంటబెట్టుకొని మరి దేవుడు పర్వతమ్మ దగ్గరికి వారు బయలుదేరారు. ఇక్కడ మీరు గమనించాలి, ఆదికాండములో 22వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొని ఉండేది. చూసారా, ఎక్కడ చాపుతున్నాడు ఈయన చెయ్యి? తన కుమారుని చంపటానికి కత్తి పట్టి తన కుమారుని వధించటానికి చెయ్యి చాపినట్లుగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి అప్పటికే అబ్రహాముకి 100 సంవత్సరాలు కలిగిన వాడు, 100 సంవత్సరాలు వచ్చినాయి. అయినను కూడా చూడండి, దేవునికి ఇవ్వటానికి ఆయన చెయ్యి చాపి ఉన్నాడు. తన కుమారుని సహితము కూడా ఆయనకి బలి అర్పించటానికి. ఎంత గొప్ప విశ్వాసమో మీరు గమనించాలి. ఇంత గొప్ప విశ్వాసముతో దేవుని వైపు చేతి చాపి ఉన్నాడు అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు. అందువలంగా ప్రభువు కూడా అబ్రహామును చూసి, అబ్రహాం, నిన్ను నేను చూస్తున్నాను, నీ హృదయములో దేవుని భయముతో నిండిన వాడవుగా నాకు కనపడుతున్నావు. నీ ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకుని బలివ్వటానికి వెనదీయలేదు అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మనము చేయి చాపాలి? ఈరోజు ఆయన తట్టు నువ్వు చేయి చాపగలిగితే, అబ్రహాము జీవితంలో చూడండి ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు జరగటానికి మూలమైన అంశము మనం గమనించాలి. నీవు నీ కుటుంబము దేవుని వైపు చాపాలి. దేవుని వైపు నీ చేతులు చాపి విశ్వాసముతో ఆయన చేతులు చాపాడు. ఎందుకంటే రోమపత్రికలో కూడా 12వ అధ్యాయము 1వ వచనములో మనం చదివితే రాయబడి ఉన్నది, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకొనను అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఈ సేవ యుక్తమైనది, ఎంతో గొప్పది అని రాయబడి ఉన్నది. అంటే పరిశుద్ధ యాగముగా నీవు దేవునికి సమర్పణ కలిగి చేతులు చాపిన అనుభవంలోనికి వస్తావు. దేవునికి సమర్పించుకోకుండా, దేవునితో నిబంధన చేసుకోనకుండా నేను ఆయన వైపు చాచి ఉన్నానంటే కుదరదు. ఎందుకంటే అక్కడ 2వ వచనంలో కూడా అంటాడు, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైన, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. మనస్సు మారి ఇదిగో నూతన పరచబడినట్లుగా రూపాంతరం అనేటువంటి నూతన అనుభవంలోనికి రావాలి. ఈరోజు దేవుని వైపు నువ్వు చేతులు చాపిన అనుభవం మీరు గమనించాలి. అంటే వాక్యం చెప్తున్న మాట, సజీవ యాగముగా నువ్వు దేవుని వైపు చాపి నువ్వు సమర్పించుకోవాలి. శరీరంలో ఉన్న బలహీనతలన్నీ పెట్టుకొని ఆయన వైపు చేతులు చాపి, నిన్నే నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, సమాధానం నాకు దయచేయి, నా ప్రార్థన అంగీకరించంటే ముందు నిన్ను నీవు సమర్పించుకో. మొదటిగా సర్వ శరీరము దేవునికి సమర్పించుకొని ఆయన వైపు చాపాలి. 2వ మాట మీరు చూస్తే లేవియా కాండములో 1వ అధ్యాయములో 14-15 వచనాలు ఉంటాయి. మీరు చూడండి, అతడు యెహోవాకు దహన బలులు అర్పించుచున్నందున పక్షి జాతులలో దానిని ఎడల గొవ్వలలో నుండి, పావురములో నుండి ఒక పిల్లను తీసుకొని తెచ్చి, 15లో ప్రాముఖ్యమైన మాట, యాజకుడు బలిపీఠము దగ్గర దానిని తీసుకొని దాని తలను తుంచి బలిపీఠము మీద దానిని దహింపవలెను, దాని రక్తము బలిపీఠం యొక్క పక్కన ఉన్న ఇదిగో ఆ పక్కన పెండవలెనని రాయబడింది. ఈ వాక్యములో ప్రాముఖ్యమైన మాట, పక్షు జాతులలో ఉన్నటువంటి ఒక గువ్వను తీసుకొని వచ్చి బలిపీఠము దగ్గర పెట్టడానికి ముందు యాజకుడికి చేతికిచ్చి, ఆ చేతి తీసుకున్నటువంటి యాజకుడు చేయవలసినటువంటి పని ఏంటంటే అక్కడ అంటున్న మాట, ఇదిగో దాన్ని తీసుకొని దాన్ని తలను తుంచి బలిపీఠం మీద పెట్టాలి. అంటే ఇక్కడ మీరు గమనించినటువంటి మాటల్లో మనం చూస్తే
దేవునికి సమర్పణ కలిగి ఉండటం అంటే ప్రతి మనుషుల్లో తలంపుల్లో నుంచే మొదలవుతాయి. తలంపుల్లో నుంచే వారి ఆలోచన పుట్టుకొచ్చి మనస్సును పాడు చేయాలన్నా, మనస్సును పరిశుద్ధపరచుకోవాలన్నా వారి తలంపుల్లో నుంచే ఉంటాయి. అందుకని దేవుని బలిపీఠము దగ్గర పెట్టినప్పుడు నీవు గమనించాలి, దేవునితో నువ్వు నిబంధన కలిగి ఆయన తట్టు నా చేతులు చాపి ఉన్నాను అని అనుకునే స్వభావం కలిగిన వారు ఎవరనంటే తలంపులు మారాలి, తలంపులు తుంచివేయాలి. ఆ తలంపులు ఎప్పుడైతే యాజకుడు తుంచివేసి ఇదిగో బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ బలి అర్పణ దేవునికి ఇంపైనదిగాను మార్చబడినట్లుగా రాయబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో వాక్యం చెప్తున్న మాట, నీ తట్టు నా చేతులు చాపి ఉన్నాను అనే అంశముతో ప్రభునితో మాట్లాడుతున్నారు. నీవు ఆయన తట్టు చేతులు చాపాలంటే ముందు నీ సర్వశరీరము దేవునికి అర్పించుకొని లోక మర్యాదలు అనుసరించక విశ్వాసముతో అబ్రహాము తన కుమారుని ఇవ్వటానికి వెనక తీయలేదు. అలాగునే మనం గమనించాలి, ప్రభునందు మనం చేతులు చాపిన వారము తలంపులు మారాలి, వాళ్ళ క్రియలు మారాలి. అప్పుడు నువ్వు ఆయన చేతులు చాపినట్లయితే నీ చేతుల్లో ఉన్న పాపదోషములు కొట్టివేసి వారి గృహములో గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను తీసివేసి నిర్భయుడివై నివసిస్తావు. ఆయన ఆశీర్వాదాలను చవిచూస్తావు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలము ఈ వాక్యమనే ఉపదేశము చేత ప్రభు వైపు నువ్వు తిరుగు. నీ మనస్సును, నీ తలంపులు ప్రభుకు అప్పగించుకో. ప్రభు కార్యములన్నీ కూడా నీవు విశ్వసించిన రీతిగా ప్రభు నీకు తప్పకుండా జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయము మాతో వాక్యముతో మాట్లాడి ఉన్న గొప్ప దేవుడు, ఇదిగో నైనా నీ తట్టే మా చేతులు చాపి మమ్మల్ని మేము సమర్పించుకొని లోక మర్యాదలు అనుసరించక తలంపుల్లో ఆలోచనలు వ్యర్థమైనవి తొలగించుకొని ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి కార్యములు మీ సన్నిధులు పొందుకొనటానికి మీ కృప వెంబడి కృపలో స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.